అనుకూలంగా చేరే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా 42% ఆయన కూడా రికమెండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు, దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా, సురేష్ రెడ్డి గారిని అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు, మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం లేదు. ఆయన బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలి అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే, వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ క్యాండిడేట్ ప్రూవ్ అయింది. मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं. और यहाँ पर ऐसी जो नारे होते हैं ये अच्छा नहीं है, देश के लिए, समाज के लिए अच्छा नहीं है. अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से. मैं समझता हूं कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है और उसी कारण ऐसे चीजें, ऐसे जो नारे हैं आज सामने आ रहे हैं. भारत देश में सबको रहने का अधिकार है, कोई किसी को यहाँ से भगा नहीं सकता है, कोई किसी को हटा नहीं सकता है. हम सब मिलकर जिएंगे, ये देश सबका है, ऐसा भारतीय जनता पार्टी का सोचना है. ఈరోజు ఇటువంటి ఒక ఏదైతే నినాదాలు వస్తున్నాయో చోడో ఈ చోడో అని చెప్పేసి తప్పుడు నినాదము. అందరూ కూడా మనం భారతీయులం కూడా ఇది మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఎక్కడైనా జీవించవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు, బయట నుంచి కూడా తెలంగాణ వచ్చున్నారు. ఏమైనా తప్పు చేస్తే చట్టం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఏమైనా తప్పు వాళ్ళకి చేసుకోమని చెప్దాం. కానీ తెలంగాణలో శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారి తీస్తున్నారు కాబట్టి దీనికి బలం కోరుకుంటున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి. దీని వెనక అనేక శక్తులు కూడా మేము కనబడతా ఉన్నాయి మాకు. ఇక వాళ్ళ పేర్లు చెప్తే మీకే అర్థమవుతుంది. అది అర్బాన్ నక్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద, సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ. ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలి. ఎవరు? చట్టము. తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం. అంతేగానే వ్యక్తులకు నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేదానికి అధికారం లేదు. నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం. ఇటువంటి ఒక నినాదాలు ఎవరు తీసుకున్నా అది మంచిది కాదని చెప్పేసి వారికి నేను సలహా ఇస్తా ఉన్నాను.